హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ పకోడీ అండి. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచక్క నిమ్మరసం వేసుకొని మనం చికెన్ బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 లేదా 2 గంటలు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత అందులోకి మనం 2 స్పూన్ల కార్న్ ఫ్లవరు, 1 స్పూన్ మైదా, 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం పెప్పర్ పౌడరు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం కొంచెంగా వాటిలో మనం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ జారుగా అయిపోయేలా కాకుండా. తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ సరిగ్గా కుక్ అవ్వదండి. మనకి చికెన్ బాగా గోల్డెన్ షేడ్లో వచ్చాక కొంచెం కరివేపాకు ఆయిల్లోనే వేసుకొని వేయించుకొని అలా కుక్ అయిన చికెన్ మనం జాలి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా ఏమన్నా అంతా పొడిసిపోతుందండి కిందకి. తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ షేడ్లోకి వస్తే సరిపోతుంది. ఈ కలర్లో చికెన్ బాగా కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి. దాన్ని తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.